ఆడుతూ పాడుతూ పనులు చేస్తుంటే ఎంత మజా ఉన్నది. మామ, ఏడు నువ్వు? ఈరోజు నేను హైదరాబాద్ పోయినా. ఎప్పుడొస్తావు జర చెప్పరా? అదే ఏ నీ అప్పకు భయపడిపోతానా నేను? ఏమో, ఎవరికేం తెలుసు. ఇంటికి తాళం పెట్టుకొని ఇంట్లో ఉండి హైదరాబాద్ ఉన్నా అని చెప్తున్నా అని అనుకున్నావా? చెబుతున్నావు కాదు, ఇంట్లో ఉన్నావు. ఇంటి బయట తాళం పెట్టి. జోక్ మంచిగా ఉంది, ఎవరికైనా చెప్పు, నవ్వుతారు. నాకైతే ఫుల్ నవ్వు వస్తలేదు. నువ్వైతే నవ్వు. ఒక్కసారి వెనక తిరిగితే షాక్ అవుతావో లేకుంటే ఇంకేమవుతావో జర చూడు. వెనక తిరిగి అవ్వతోడే నువ్వెట్లా వచ్చినావు ఇంటికి? ఇంటికి తాళం పెట్టినా కానీ. ముందైతే ఫోన్ కడిగాయి వచ్చిందని మాట్లాడకు, అర్థమైనా? ఎట్లా తెలుసుకున్నావు? 10 మందికి అప్పిచ్చటోని నాకు తెలియదా? అప్పు తీసుకున్నాక ఎవడెట్లా చేస్తాడు, ఎవడెట్లా తప్పించుకుంటాడు, ఎవడెట్లా మాట మాట్లాడతాడు. వాడు ఇంట్లోనే ఉంటాడు, బయట ఉన్నా అంటాడు. వాడు ఇంటి అనుకుంటాడు, ఊరవతలు ఉన్నా అంటాడు. నీ అసంటోడు. ఊకో అన్నా, నేను ఊరు వదిలిపెట్టి బయట ఉన్నా. నీ అప్పిత్తతి మెల్లగా. నీకు బల్బు బాగా వచ్చింది. ఫోన్ చేస్తే ఆడున్నా ఈడున్నా అని చెప్పి కథలు చెప్తున్నావు. ఏం ఈపు ఎట్లుంది మరి? నీ ఇష్టం. ఈపు సున్నం పెట్టుకుంటే పెట్టిపోతాయి ఇప్పుడే. ఈపు సున్నం కాదు కానీ నాకు పాను కట్టికి. ఆ పాను తినుకుంటే నీ పైసలు ఎట్టేయాలో ఆలోచించుతా. అరే సిగ్గున్నాదిరా. లేదు, కొనుకొస్తావా సూపర్ మార్కెట్లో? అరే నా కోపం వచ్చాడు ఏదు. నా కోపం వస్తే ఏం చేస్తావే? చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసి ఉన్నాం. తమ్ముడే పేకాటే. పైసలు తీరా. ఇప్పుడు లేవు అన్న, ప్లీజ్ జర అర్థం చేసుకో. జర బాగా టైట్ పొజిషన్ ఉంది. అసలే నా జీతం ఎంత వస్తుంది అన్న? 50,000. 50,000 నాకు సరిపోతారు. నీ జీతం నాకెందుకురా? నువ్వెట్లుంటా నాకేంది? నా పైసలు నాకు ఇయ్యి. ఇప్పుడు కుదరదన్న, 4 నెలలకి ఇస్తా. మీ ఇంట్లోకి చెప్తారా? చెప్పు, మా ఇంట్లోకి చెప్తా. నేను 1 రూపాయి కూడా నీకు. మాటలు బాగా మాట్లాడుతున్నావు ఏంది? ఏంది మరి? ఇచ్చేటప్పుడు వీడియో తీసుకున్నావు కదా, వీడియో నీ దగ్గర ఉంది కదా ప్రూఫ్. మళ్ళీ ఎందుకు? నువ్వన్నా అప్పగా ఇయ్యా అని చెప్పినావన్నా? ఎగ్గొడుతున్నానా? ఇత్తపో ఎప్పుడో ఒకసారి వడ్డీతో కలిపి మరి. అర్థమైందా? ఒకటి అర్థం కాదు. అప్పు అడగడానికి ముందేమో నాతో మంచిగా ఉన్నావు. అప్పు తీసుకున్నాక తెల్లారే మాట పండించినావు. పీకంటే ఏమన్నా ఇంట్లో ఉన్న ఇబ్బంది ఉందా అంటే నీకేం ఇబ్బంది ఉంటుంది? మీ అయ్య సంపాదిస్తాడు, మీ అవ్వ సంపాదిస్తుంది. నీకెందుకురా మళ్ళీ అప్పులు చేసుడు? పోనీ తీసి దోస్తుగాడు అడిగిండు కదా, చిన్నప్పటి నుంచే తెలుసు కదా అనుకున్నా. నువ్వు గిట్లా చేస్తావని నాకేం తెలుసు. ఇగో, చిన్నప్పటి నుంచి కలిసిన ఒకటే కాలనీలా లొల్లు పెట్టుకున్నాం అనుకో, గలీజుగా ఉంటుంది అందరి ముంగట. మంచిగా చెప్తున్నా, నీ అప్పు గురించి నాకు ఒక్క ఫోన్ చేయకు. మీ ఇంట్లో చెప్తా కానీ నీ అప్పు గురించి. నువ్వు బయట ఏం చేస్తావు అన్నీ చెప్తా. చెప్పుకోపో. బయట తిరుగుతుండని చెప్పు, కాలేజ్ కూతలేడని చెప్పు. బాగా ఇంకేం చెప్తావు? ఇంకా నాకు మళ్ళీ బూతులు వస్తున్నాయి చెప్తున్నా. ఏందిరో అప్పు ఎగ్గొడదాం అనుకుంటున్నావా? లొల్లి చురువు చేస్తున్నావు. నాకు వంట రూమ్ అంటే నచ్చదు. వంట రూమ్లో ఏం పెడుతున్నా? పంచాయతీ గడు పోందా, బయట పెడదాం పంచాయతీ. అది మంచిగా చెప్తున్నా. నీ అప్పుని ఇచ్చేటప్పుడు ఇస్తా. నన్ను నువ్వు డిస్టర్బ్ చేసినావు అనుకో, మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వు మొన్న చేసిన పని నాకు తెలుసురా. మీ వాళ్ళకి చెప్తా. ఏం చెప్తావు? చెప్పుకోపో. ఏం చెప్పుకుంటావు? ఇంకా ఏటీఎం కార్డు పోతే, నీ ఏటీఎంలో పైసలు లేకపోతే ఏటీఎం అద్దాల వాళ్ళ కొట్టి నీ ఎవడా అని బ్యాంకు వాళ్ళు ఎత్తుకుతుర్రు. నేను నీ పేరే చెప్తా. అప్పుడు క్యాబ్ పెట్టుకొని వచ్చినావు కదా, నీ ముఖం కనవాళ్ళే. నేను నీ పేరు చెప్తా చూడరా బ్యాంకు వాళ్ళకు. అద్దాలేంది, ఏటీఎంఏ పలగొడతా ఇంకోసారి. అర్థమైందా? నా ఏటీఎంలో పైసలు ఉండని లేకపోని, నేను ఏటీఎం పెడితే పైసలు రావాలి. అర్థమైందా? అది నా కెపాసిటీ. అరే దేడిది మగ్గ, కొంచెం తలగా ఉండి మాట్లాడుతున్నావా రా నువ్వు? పిచ్చి పిచ్చి మైండ్ ఉంది ఏంద్రా నీది? పిచ్చోడా. ఏదో మైండ్ తీ. మంచిగా చెప్తున్నా. మా ఇంట్లోకి దొంగతనానికి వచ్చామని చెప్పి నీవైనా కేసు విడద చెప్తున్నా. అప్పు నేను నీకు ఇవ్వాలి.
పైసలు అడగడానికి వస్తే నువ్వు నా మీద కేసు పెడతా అని బెదిరిస్తున్నావు. అదే మళ్ళా నీ ఇంట్లో సామాన్లు వేని అని. మరి పెట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా? పైసలు ఇచ్చేటప్పుడు ఇస్తా, ఇంట్లోకి వెళ్ళి మర్యాద చెప్తున్నా, బయటకు నడు. మర్యాద. నేను అప్పు తీసుకుంటే ఇవాళ గనవడా, ఏదో నీ అదృష్టం మంచిగా ఉండి ఇవాళ నీకు గనవడా. నేను అర్థమైందా? ఇవాళ గనవడా, ఇంకోసారి నీకు కూడా గనవడా. అర్థమైందా? ఎక్కువ తక్కువ చేసినావు అనుకో, నేను చెప్తున్నా, నువ్వు నన్ను కొట్టతందుకు వచ్చినావు, నన్ను కొట్టినావు అని చెప్పి కేసు పెడతా. మళ్ళా తెలుసు కదా ఎట్లాంటి కేసులు పెడుతున్నావు. ఉన్నాయి లేని కల్పించి అన్ని పెడితే చెప్తున్నా. అసలే నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? 17 సంవత్సరాలు. అర్థమవుతుందా? అయితే అమ్మి అయిపోయింది, ఏదో అయిపోయింది. నాకు వడ్డీ కూడా అద్దురా, అసలు ఇస్తే చాలు. ఎట్లా అంటే నేను ఒకరి దగ్గర అడగచ్చి నీకు ఇచ్చిన, వాళ్ళు నన్ను అడుగుతుర్రు, మధ్యలో నేను ఉన్నందుకు జరా పైసలు ఏదో జరా ఇయ్యరా. ఎవడు కొన్నాడు మధ్యలో? ఎవడు అడిగి కొన్నాడు పైసలు? నేను ఇయ్య పైసలు, నాకు నచ్చితే ఇత్తలే కూడా లేదు. గట్టిగా చెప్తే ₹1 నువ్వు ఇచ్చేదే లేదు నీకు. నేను ఇయ్య. బాండ్ పేపర్ ఉందా? లేదు కదా. నా దగ్గర వీడియో రికార్డు ఉంది. అర్థమైందా? నువ్వు ఎన్ని రికార్డులు అయినా పెట్టుకో, మార్ఫింగ్ చేసినావని చెప్తా నేను. అర్థమైందా? అరే నీ ఏజ్ ఎంతరా? నువ్వు మాట్లాడే మాటలేంది? ఏంది ఏజ్? ఏంది నా ఇట్టం? ఏజ్ గీజ్ మాట్లాడే చెప్తున్నా. అర్థమైందా? ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు తమ్మి? నేను ఫస్ట్ చెప్తున్నా, నా నెట్వర్క్ గురించి, నా యూత్ గురించి నీకు తెలియదు. ఒక్కసారి నా యూత్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వచ్చి నిన్నిడ కొడతారిడా. అర్థమైందా? ఒక్కొక్కడు అంటే చాలు మీ దగ్గర పడతారు. ఒక్కొక్కడు దున్నపోతులు ఎక్కుంటాడు. అరే నీకు పోయే కాలం దగ్గర పడ్డదిరా. ఎందుకంటే నువ్వు ఇప్పుడే ఎట్లా చేస్తున్నావు అంటే భవిష్యత్తులో నీ లగ్గం ఎవడో గట్టిగానే చేస్తాడు. ఇంకోటి చేసాడు లగ్గం, నువ్వే లగ్గం. నీకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, లగ్గం చేసుకుంటా. ఎందుకురా దాని జీవితం నాశనం చెప్తావురా లగ్గం చేసుకొని? నీకెందుకురా, చక్కగా ఇంట్లోకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు? అప్పు లేదు గిప్పు లేదు. ప్లీజ్ రా, ఏమనుకోకురా. నేనేమన్నా, జర నా పైసలు నాకు ఇరా. నీ మధ్యలో ఉన్నారా, నా బాధ అర్థం చేసుకో. వాళ్ళు నాకు మనసులో పట్టనిచ్చలేరురా. పొద్దుగాల సుంది రాత్రి దాకా ఫోన్లు చేస్తుర్రు. నేను దొంగ లెక్క తిరుగుడు అవుతుందిరా వాళ్ళ కనబడకుండా. నువ్వేమో గిట్లా మాట్లాడబడతా. సాల్తీ ఏడవకు. నువ్వెంత ఇచ్చినావు? నాకు ₹1,50,000 ఇచ్చినావు. సరే పీకంతి, ₹1,00,000 ఇస్తా, మిగతా 50,000 అడగకు. అరే ఇది పద్ధతేనారా? 1,50,000 కనీసం వడ్డీ అద్దురా. 1,00,000 ఇస్తా అంటున్నావేదిరా? 1,50,000 ఇరా పైసలు ప్లీజ్ రా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ 1,00,000 కూడా ఇయ్య. సరేరా, ఆ 1,00,000 అయితే 1,00,000 అయ్యిరా. ఇది మంచిగా ఉంది ముచ్చట. ఇంటికి పోయి ఈరోజు మంచిగా వండుకో, రేపు తెచ్చిస్తాం మీ ఇంటికి వచ్చి. అర్థమైందా? సరే పోతున్నా, జర నా పైసలు మాత్రం ఇయ్యరా పచ్చి. హలో నమస్తే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి ఫుల్ వీడియోలు ఉన్నాయి, మమ్మల్ని ఫాలో అవ్వండి. టాటా బాయ్ బాయ్.